సొంకరి ప్రార్థన విన్నాడు. సొంకరి ప్రార్థన విని సొంకరి ప్రార్థనకు జవాబిచ్చాడు. ఏ జవాబు అంటే తన పాపాలను క్షమించి తనకు నీతిని ఇచ్చాడు, నీతిమంతుడిగా చేశాడు. చాలామంది అనుకుంటారు నీతి దేనికయ్యా అనుకుంటారు. నీతి నిత్య రాజ్యాన్ని ఇస్తుంది. కోట్ల కొలది రూపాయలున్నా, కిలోలు వెండి బంగారాలున్నా నిత్య రాజ్యాన్ని ఇవ్వలేదు. నీతి నిత్య రాజ్యానికి వారసులుగా చేస్తుంది. నీతిమంతునికి ఎట్ట చీకట్లో వెలుగు పుడుతుందట. నీతిమంతుని పిల్లలు తనంతరం భాగ్యవంతులవుతారట. కాబట్టి మనం ఏ సంపాదించుకోవాలి? వెండి కాదు, బంగారం కాదు, డబ్బు కాదు, ఐశ్వర్యం కాదు, నీతిని సంపాదించుకోవాలి. నీతిని సంపాదించుకోవాలంటే సొంకరి వలె ప్రార్థన చేయాలి. ఈనాడు చాలామంది కూడా సొంకరిలా ప్రార్థన చేసేవారు పొదువైపోయారు. సొంకరిలా ప్రార్థన చేయట్లేదు జనాలు. సొంకరిలా కన్నీరు కాల్చట్లేదు జనాలు. సొంకరిలా పశ్చాత్తాపడట్లేదు జనాలు. సొంకరిలా పాపాలు ఒప్పుకోవట్లేదు జనాలు. అందుకే చాలామంది కుటుంబాలలో ఆశీర్వాదం లేదు. చాలామంది శరీరాలలో ఆరోగ్యం లేదు. ఆరోగ్యం కావాలంటే, ఆశీర్వాదం కావాలంటే సొంకరి వలె పాపాన్ని ఒప్పుకోనండి, పాపాన్ని విడిచిపెట్టండి. దేవుడు పాపిని ప్రేమించాడు, పాపాన్ని ద్వేషించాడు. ఈనాడు చాలామంది నిందలు మోపే వాళ్ళు ఎక్కువైపోయారు. అబద్ధాలు చెప్పుకునే వాళ్ళు ఎక్కువైపోయారు. వాళ్ళ మీద వీళ్ళ మీద బురద చల్లే వాళ్ళు ఎక్కువైపోయారు. దానియేలు మీద అలా నిందలు మోపితే వారి పాప శిక్ష వారి మీదకి రాగా వారు సింహభూమిలో సింహాలకు బలైపోయారు. కాబట్టి ఎవరి మీద మనం నిందలు మోపకూడదు, ఎవరి మీద మనం అబద్ధాలు చెప్పకూడదు, ఎవరి మీద మనం సాడీలు చెప్పకూడదు. మనం చేయవలసింది ఒకటే ప్రార్థన. కాబట్టి మన ప్రార్థన ఎలా ఉండాలమ్మా? సొంకరి ప్రార్థనలా ఉండాలి, కానీ పరిశీలి ప్రార్థనలా ఉండకూడదు. రెండవ చెప్తున్నాను దేవుని ప్రజలరా, యేసు ప్రభు శిలువ మరణపు దినమున కుడి ప్రక్కన ఒక ఆయన్ని, ఎడమ ప్రక్కన ఒక ఆయన్ని వేశారు. దేవుడు కుడి ప్రక్కన ఉన్నవా అని ప్రార్థన విన్నాడు, కానీ ఎడమ ప్రక్కన ఉన్నవా అని ప్రార్థన వినలేదు. కారణం ఏంటో తెలుసా? కుడి ప్రక్కన ఉన్నటువంటి వాడు నేను పాపిని ఒప్పుకున్నాడు. కుడి ప్రక్కన ఉన్నటువంటి వాడు నీలో ఏ పాపం లేదని చెప్తున్నాడు. కుడి ప్రక్కన ఉన్నటువంటి వాడు పక్కవాణిని గద్దిస్తున్నాడు. నీవు కూడా అదే శిక్షా విధిలో ఉన్నావా? ఆయనలో ఏ నేరం లేదు, నువ్వైతే నేనైతే పాపం చేశాం అని ఒప్పుకున్నాడు. కనుకనే యేసు ప్రభు ఇతను ప్రార్థన ఆలకించాడు. దేవుడు మన ప్రార్థన ఆలకించాలంటే ముందు మన కంటిలో ఉన్న దూలాన్ని తీసుకోవాలి, తర్వాత ఎదుటివారి కంటిలో నెరుసు తీయడానికి ప్రయత్నం చేయాలి. ఈనాడు చాలామంది వారి కళ్ళలో దూలం పెట్టుకుని ఎదుటివాడు తప్పు చేశాడు, ఎదుటివాడు పొరపాటు చేశాడు అని చెప్పుకుంటున్నారు. ఎడమ ప్రక్కన ఉన్నవాడు అంటున్నాడు, నువ్వు ఏ క్రీస్తు కదా, నువ్వు యేసు కదా, నిన్ను నువ్వు రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించు అంటున్నాడు. అతని ప్రార్థనకు జవాబు ఇవ్వలేదు దేవుడు. అతని ప్రార్థనకు ఆశీర్వాదం ఇవ్వలేదు దేవుడు. అతని ప్రార్థనకు అతనికి విడుదల ఇవ్వలేదు దేవుడు. కానీ కుడి ప్రక్కన ఉన్నవాడు ఏమంటున్నంటే, నేను పాపినయ్యా, నన్ను క్షమించు, నువ్వు నీతిమంతుడు అయ్యా, నువ్వు నీతిమంతుడే చెప్తున్నాడు. మూడోది ఏమన్నంటే, నీ రాజ్యం గొప్పదయ్యా, నీ రాజ్యం స్థిరమైనదయ్యా, ఆ స్థిరమైన రాజ్యంలో నాకు కొంచెం చోటు. ఇది శ్రేష్టమైన ప్రార్థన. ఈ లోకంలో ఏదో కావాలని కోరుకోలేదు, ఈ లోకంలో ఏదో సంపాదించాలని కోరుకోలేదు. ఆ ఎడమ ప్రకరణమైతే నిన్ను రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించు అంటే, వీడికి ఇంకా దొంగతనాలు చేయాలని, ఇంకా బీరువాలు పగలగొట్టి డబ్బు బాగా దోసుకోవాలని ఆశ ఉంది. కానీ కుడి ప్రక్కన ఆయనకైతే, నేను పాపినయ్యా, నా జీవితం ఇంత మట్టుకు చాలయ్యా, నీది ఒక రాజ్యం ఉంది కనుక నీవు నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు నన్ను చేర్చుకోవయ్యా, నాకు అది కావాలిగా, నీది వద్దయ్యా అన్నాడు. అందుకే తన ప్రార్థన దేవుడికి ఇష్టమైనది కాబట్టి నేడే నువ్వు నాతో కూడా పరదేశంలో ఉంటావు. మరి మన ప్రార్థన దేవుడికి ఇష్టపడుతుందా? ఆచార సంబంధ ప్రార్థనలు దేవుడు ఆలకించడు, కుల సంబంధమైన ప్రార్థన దేవుడు ఆలకించడు, జన్మతర
దేవుని ప్రజలను ఈ ప్రార్థన దేవుడు ఆలకించడు. మన ప్రార్థనలో ఏముండాలంటే కన్నీరు, పశ్చాత్తాపం. మన ప్రార్థనలో పాపాన్ని ఒప్పుకునే ఆలోచన ఉండాలి. ఎప్పుడైతే పాపాన్ని ఒప్పుకునే ఆలోచన ఉందో, కుడి ప్రక్కన ఉన్న దొంగకి నేడే నువ్వు పరదేశంలో ఉంటావు అన్నాడు. అంత ధన్యత మనం పొందుకోవాలి. ఎప్పుడైతే సుంకరి దేవుని ఆలయానికి వచ్చి పాపిని ఒప్పుకున్నాడో, నీతిని ఇచ్చాడు, పాపాన్ని క్షమించాడు. ఆ ధన్యతను మనం పొందుకోవాలి. కాబట్టి ఈ రాత్రి దేవుని వాక్యాన్ని వింటున్న మనము